చేస్తాను, భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తాననేటువంటి భావనతోటి ప్రతి నాయకుడు పరికారంగా ముందుకెళ్ళాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి, కుటుంబ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబ డ్రామాలతో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. ఆ కుటుంబ డ్రామాలతో మనం పాత్రదారులు సూత్రధారులం కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు కూడా పాత్రదారులు సూత్రధారులు కాదు. ఆస్తుల గొడవ, అధికారపు గొడవ, అంతస్తుల గొడవ అది. అందులో మనం ఎవరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, ఖచ్చితంగా టీఆర్ఎస్ టైంలో జరిగినటువంటి అవినీతి ప్రజల మధ్యలో తీసుకెళ్ళాలి. అవినీతితో దోచుకున్నటువంటి డబ్బుల కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో గొడవలు, అవినీతి డబ్బులతో దోచుకున్నటువంటి ఆస్తుల కోసం బీఆర్ఎస్ పార్టీలో గొడవలు. కాబట్టి దాంట్లో మనం పడాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాలుగా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నంలో మనం కూడా జాగ్రత్తగా ఉండి ప్రజలను సంఘటితం చేసి ముందుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, నాకు పూర్తి విశ్వాసం ఉంది. మనందరం ఐక్యమత్యంతో పనిచేద్దాం, కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఈ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా మనం ఇంతవరకు ఎప్పుడు కూడా అధికారంలో రాలేదు. అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలించింది, 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పరిపాలించింది. ఏ రోజు కూడా ఏ అధికార పార్టీలో మనం భాగస్వాములు కాలేదు. కాబట్టి ఈరోజు మరి ఆ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం. అన్ని రకాలుగా జాతీయ పార్టీ తరఫున మన రాష్ట్రానికి అన్ని రకాలుగా అండదండలు ఉంటాయి. ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఉన్నారు, మీరు కష్టపడి పనిచేయండి, తెలంగాణ ప్రజలు మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని ప్రధానమంత్రి గారు పదే పదే మనం కలిసినప్పుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన స్ఫూర్తితో, ఆయన ఇచ్చినటువంటి సందేశంతో మనందరం కూడా మన జిల్లాలలో పాత కొత్త కలయికతో కలిసిమెలిసి అందరము ఒకటే జెండా మనము ఆ దిశలో ముందుకెళ్లాలా అనేటువంటి విషయం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిందిగా ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 5వ తేదీన అంతర్జాతీయ మరి ఈ యొక్క పర్యావరణ దినోత్సవం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా విజయవంతం చేయాలి. ఆ రోజు నుంచి ఆగస్టు 15 వరకు ఎక్కడ వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, శేఖర్ చెప్పాడు, మీ అత్తగారింటికి వెళ్ళినా, మీ బంధువుల ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా చెట్లు నాటాలని. కాబట్టి ఎవ్వరం ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ కాడికి వెళ్ళినా మనం ట్రీ ప్లాంటేషన్ 15వ తేదీ ఆగస్టు 15 వరకు స్వాతంత్ర దినోత్సవం వరకు నిర్వహించాలి. ఈ సంవత్సరము అంతర్జాతీయ యోగా దినోత్సవము 10 సంవత్సరాలు కావచ్చు. ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచమంతా అంగీకరించి ఈరోజు యోగా దినోత్సవం ఏదైతే ఉన్నదో ఇది 10th ఇయర్. కాబట్టి దీన్ని కూడా చాలా పెద్ద ఎత్తున జరపాలి. 20వ తేదీ నాడు లాల్ బహదూర్ స్టేడియంలో భారత ప్రభుత్వం తరఫున నాన్ పొలిటికల్గా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మన యొక్క జిల్లాలలో కూడా రాజకీయాలకు అతీతంగా సమాజాన్ని భాగస్వాములు చేసి అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో, అన్ని రకాలుగా ఎక్కడ వీలైతే అక్కడ ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఆమోదించినటువంటి 10 సంవత్సరాల యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి. ఆ రకంగా 8 నుంచి 18 వరకు ఈ సుపరిపాలన నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన గురించి 8 నుంచి 18 వరకు, ఎందుకంటే 9th నాడు వారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా. కాబట్టి ఈ 10 రోజుల పాటు అద్భుతంగా కార్యక్రమాలను విజయవంతం చేయాలి. దానికి సంబంధించి జిల్లా టీమ్స్, మండల టీమ్స్ ఎప్పటికప్పుడు మరి టెలిఫోన్ ద్వారా కావచ్చు, ఇతర ద్వారా కావచ్చు చర్చించుకొని సమర్థవంతంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. జిల్లా అధ్యక్షులందరూ కొత్తగా వచ్చారు, మండల అధ్యక్షులందరూ చాలామంది కొత్తగా వచ్చారు. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమం పెద్ద కార్యక్రమం. మరి తెలంగాణ యాత్ర నాన్ పొలిటికల్గా జరిగింది, కానీ ఈ కార్యక్రమం పార్టీ తరఫున ఈ 10 సంవత్సరాల కార్యక్రమం ఉంటుంది. ఒకటి, నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు. ఈ యొక్క సంవత్సరాలలో, ఈ 18 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు రెండు, ఒక చేతిలో ఒకటి, ఒక చేతిలో పెట్టి, ఎడమ చేతిలో కాంగ్రెస్ పెట్టుకొని, కుడి చేతిలో మనం పెట్టుకొని
మన ప్రభుత్వం సాధించిన విజయాలు పెట్టుకొని మనం ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, అన్ని జిల్లాలలో కూడా అందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలి. మన పార్టీ క్రమశిక్షణకు మారిపోయింది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.